హైదరాబాద్కు వచ్చిన ప్రపంచ అందగత్తలు తెలంగాణ అంతటా తిరిగి ఇక్కడ సాంప్రదాయాలు సంస్కృతి తెలుసుకుంటారు. ఇక్కడ గొప్పతనం తెలుసుకొని ప్రపంచానికి తెలుపుతారు అని చెప్పుకున్నాం కదా. హాగో అన్నట్టే హైదరాబాద్లో ఉన్న కళ్ళు మండవ కాడికి పోయినరు. గౌడన్నలు తీసిన నీరాను గట్టిగా పట్టు పట్టినరు. ఈత నీర మంచిగున్నది, నీ బాంచన్ తాగుతుంటే కమ్మగున్నది, బుస్స బుస్స వంగుతున్నది, నీ బాంచన్ తాగినాక ఎక్కుతున్నది అన్నట్టు గాజు ముంతలల్లా పోసుకొని డీజే మ్యూజిక్ పెట్టుకొని తాగుతున్నారు అందగత్తలు. ఆగో అటు పక్క ఓ ముద్దుగొమ్మ నీరా తాగిందో లేదో డాన్స్ వేస్తూనే ఉన్నది. నీరా తాగినాక నంజుక తిననీకే ముంజలు కూడా ముందట్టున్నాయి. హీగో గిట్ల తెలంగాణలో ఉన్న మొత్తం ప్రత్యేకతలను పలకరిస్తారట ముద్దుగుమ్మలు. యుద్ధం చేయబట్టి తెలంగాణ మొత్తం తిరగాల్సిన కొన్ని ప్లేస్లను క్యాన్సిల్ చేసిండ్రని చెప్పుకున్నాం కదా. కానీ ఇప్పుడు యుద్ధం జరుగుతలేదు కదా, అందుకే ఇంతకు మున్పటి తీరుగానే ఈ అందమైన బామలను తెలంగాణ మొత్తం తిప్పుతారట. సోమవారం మాపటిలి నాగార్జున సాగర్ ను దాని పక్కనున్న బుద్ధవనం ప్రాజెక్ట్ ను చూస్తారట. అక్కడనే రాత్రిపూట భోజనాలు చేస్తారట. కొంతమంది అందగత్తలు బౌద్ధ మత దేశాల నుంచి కూడా వస్తారు కాబట్టి వాళ్ళు ఇంకింత ఎక్కువ సంబరపడతారు కావచ్చు. ఆ తర్వాత హైదరాబాద్ లున్న చార్మినార్లున్న లాడ్ బజార్ గాజుల దుకాణాలు తిరిగి షాపింగ్లు చేస్తారట. చౌముల్లా ప్యాలెస్ లో మంచి విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారట. ఆ తర్వాత గోల్కొండ కోటను అట్లనే వరంగల్ కోటకు తిరుగుతారట. ఇంకా తెలంగాణలో ఉన్న మంచి మంచి జాగాలకు తిరుగుతారట. కాబట్టి మీకు ఈ ప్రపంచ అందగత్తలు మీరున్న ఏరియాకు వస్తే పోయి చూడుండ్రి. అసలే ప్రపంచంలో ఉన్న ఆడోళ్ళ వీళ్ళే అందగత్తలు కాబట్టి ఒకసారి చూసి ఆనందపడుండ్రి అని అంటుర్రు అందాల పోటీల గురించి తెలిసిన పబ్లిక్. ఓ సినిమా అంటే హీరో హీరోయిన్ స్టోరీ కామెడియన్లు వీళ్ళు మాత్రమే గుర్తుకొస్తారు. కానీ ఆ సినిమాను ముందుగానే అనుకొని దాన్ని ఓ పద్ధతి ప్రకారం రాసి కెమెరాలు పెట్టి యాక్షన్లు తీసి ఆఖరికి సినిమా విడుదల చేసే డైరెక్టర్లు మాత్రం చాలా మందికి తెలియదు. వాళ్ళు కష్టపడి సినిమా తీస్తే హీరోలకు హీరోయిన్లకు పేరు వస్తుంది. డైరెక్టర్లు అనేటోళ్లకు పేరు వచ్చడేమో కానీ కొన్ని సార్లు వాళ్ళని మర్చిపోతుంది ఇండస్ట్రీ. కానీ గీ హీరో చూడుండ్రి డైరెక్టర్ కోసం ఏం చేసిండో. సినిమాలు తీసే దర్శకునికి జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ హీరో ఇస్తే అదిరిపోకుంటే ఇంకేమైతుంది. హీరో కార్తీ అరవింద స్వామి ఇద్దరు కలిసి యాక్టింగ్ చేసిన సత్యం సుందరం అనే సినిమా తీసిన డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ఇతను. తను తీసిన సినిమాకు పైసలు రాలేదట గాని మంచి పేరు వచ్చిందట. అట్లా హీరో సూర్య వాళ్ళ తమ్ముడు కార్తీ ప్రేమ్ కుమార్ కు చాలా దగ్గరైందట. వాళ్ళ దోస్తాన్ సంగతి అట్లుంచితే ఎప్పటి నుంచో డైరెక్టర్ ప్రేమ్ కుమార్ కు ఇసొంటి కారు కొనాలనే ఆశ ఉండేదట. దానికి సరిపోను పైసలు కూడా జమ చేసుకున్నాడట. కానీ అసొంటి మోడల్ కార్ లేక ఆలస్యమై పక్కకు పైసలు ఖర్చు అయినాయట. తను గన్న కలగానే మిగిలిపోయిందట. ఆ ముచ్చట సూర్యకు కార్తికి ఎట్లా తెలిసిందో ఏమో. ఆ డైరెక్టర్ నచ్చినా మెచ్చిన కారును కొని ఇంటికి అడబెట్టిండ్రట. దాన్ని ఓ ఫోటో కొట్టి ప్రేమ్ కుమార్ కు పంపిండ్రట. ఇంకేమున్నది, సినిమాలల్లా సస్పెన్స్ సీన్లు తీసే తనకే వీళ్ళు సస్పెన్స్ ఇచ్చే వరకు పరిశాన్ అయిందట. ఓ రోజు ఇంటికి రమ్మనిగో గిట్ల కారుని చేతిలో పెట్టిండ్ర అన్నట్టు. ఇంత పెద్ద పొడుగుత ముచ్చట్ను ఇన్స్టాలో పోస్ట్ చేసి మనతోను పంచుకున్నాడు. ఈ కార్ ధర 25 లక్షలు అయినా దీన్ని డబ్బుతోటి కొలవద్దు, మంచి స్నేహితులకు గుర్తుగా ఓ తమ్ముని కోరికను అన్న నెరవేర్చినట్టు అనుకోవాలన్నట్టు ఇన్స్టాలో రాసిండట ప్రేమ్ కుమార్. సినిమా తీసిన తర్వాత దర్శకుడు హీరోలకు సంబంధమే ఉండదు. మళ్ళీ కొత్త స్టోరీ రాసుకొని వచ్చి చెప్పుడు మొదలైతే తప్ప మాటలు కలవయి, దోస్తాన కుదరది. అంత బిజీగా ఉంటారు ఎవ్వల కాళ్ళు. అసొంటిది హీరో సూర్య కార్తీలు డైరెక్టర్ కళ నెరవేర్చిండ్రంటే ఎంత గొప్ప మనసున్నోళ్ళో కదా.